నే ఘనపరతును, నిన్నే స్తుతియింతును, నిన్నే ఘనపరతును నా యేసు, నా యేసు, నా యేసు, నా యేసు, నా యేసు, నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, రత్నకుమారి వచ్చి ప్రార్థనలోకి నడిపిస్తుంది వాక్య నిమిత్తం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. జీవము కలిగిన మా యేసయ్యా నీకే వందనాలు. నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయమందు ప్రభా నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన నీ నామము గణపరచబడి ఉండగా, నీ మహిమయాలయమంతా కప్పబడి ఉండగా ప్రభా ప్రతి బిడని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. దైవ సేవకురాలు మీరు మా మధ్యలో నిలబెట్టినందుకు నీకు వందనాలు అయ్యా. తల్లిగారి మీద నీ అభిషేకము దయచేయండి అయ్యా. నూతనమైన అభిషేకము చేత నింపమని ప్రభా. సియోనులో నుంచి నూతనమైన ప్రకటనలతో తల్లి నోరు నింపబడును గాక. మంచి ఆరోగ్యము దయచేసి నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడతో మీరు మాట్లాడండి. ప్రతి బండ వంటి హృదయం నీ వాక్యం అనే సుత్తి ద్వారా పగలగొట్టబడును గాక. నీ జీవము గల మాట విడుదలవుతుండగా ప్రతి హృదయము తెరవబడి నాయన నీ బండ మీద కట్టబడుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కగా కూర్చోండి. మీ ముందు మీ వెనక ఇంకను ఆయా చోట్ల ఉన్నవారు బయట ఉన్నవారు కూడా లోపలికి రావాలి. ఎలియాజరు, బోయాజు అందరూ బయట ఉన్న కూర్చున్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి. చక్కగా కూర్చున్నట్లయితే దైవ వర్తమానం విందాము. మరి గడిచిన నెల రోజుల క్రితమే మరి తల్లిగారు కలిసి ఈరోజు డేట్ తీసుకోవటం జరిగింది. గడిచిన దినాల్లో తల్లిగారికి, మా తల్లిగారికి, శారమ్మ గారికి భయంకరమైన పరిస్థితి, డయాలసిస్ దాకెళ్ళింది. ఆ పరిస్థితిలో తల్లిగారికి ఒక మాట చెప్పినప్పుడు వెంటనే ఒక మాట చెప్పారు, నాన్న ఏం కాదు దేవుడు బాగు చేస్తాడులే అని అన్నారు. అంటే నేను వాస్తవానికి సేవకుడిని కదా, నమ్మలా. ఇంకొకటి సేవకులు సహజంగా ఈ మాట అంటూ ఉంటారులే, ఎందుకంటే రిపోర్ట్లు తారుమారుగా ఉన్నాయి. మా సొంత బామర్ది, మా వైఫ్ వాళ్ళ తమ్ముడే కష్టం బావా, ఇంకా ఆశలు వదిలేసుకోవటమే, ఇంకా 2-3 రోజులు చూద్దాం అన్నారు. ఈ గదిలోనే ఉన్నారు. అయితే రిపోర్ట్లు భయంకరంగా తారుమారు అయిపోయినాయి. సరే ప్రసాద్ అట్ట కాదులే, మన ప్రయత్నం మనం చేద్దాం, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్లు కూడా అదే చెప్పారు, కష్టమని. అయినను సరే అట్లా తీసుకెళ్ళి ఇంటికాడ కూర్చోబెట్టుకోలేం కదా అని ఉన్నాం. తల్లిగారి నోటి మాటను బట్టి ఒక్క డయాలసిస్తోనే తల్లిగారు రికవరీ అయ్యి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అది చాలా గొప్ప సాక్ష్యము. పైగా ఇప్పుడు ఖాళీ కూర్చోమంటే కూర్చోదు, ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. అలా తల్లిగారి విషయంలోనూ, అలాగే మా ఆకాష్ గడిచిన దినాల్లో భయంకరంగా బాధపడుతుంటే తల్లిగారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అలా గద్దించి ప్రార్థన చేయగా తెల్లరిపాటికే ఆ కడుపులో నొప్పి, ఆ వ్యాధి, ఆ సమస్య అంతా కూడా పోయింది. ఇట్లా తల్లిగారి ప్రార్థన, అలాగే మా ఆత్మీయ నాయకులు, తండ్రులు జఫన్యయ్య గారి ప్రార్థనలు మాకు ఎంతో ఆశీర్వాదకరంగా మారాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారి కన్నీటి ప్రవాహంలో ఇంతవరకు వచ్చింది. సంఘము కొద్దిగా బలహీనంగా అటు ఇటుగా ఉంటున్న సందర్భంలో మేము తల్లిగారికి చెప్పినప్పుడు ఈ డేట్ ఇచ్చారు. ఏదేమైనా చాలామంది రావాల్సి ఉన్నది, కొన్ని కారణాలు బట్టి రాలేదు, అది సంఘానికి తెలుసు. కాబట్టి వారు వచ్చినా రాకపోయినా తల్లిగారికి చెప్పానమ్మా కొద్దిమందే వస్తారు అంటే సంఖ్యతో పని లేదు నాన్న, మంచిగా అన్నారు. వెంటనే నేను కూడా సరే ఎవరు వచ్చినా రాకపోయినా కొద్దిమందితోనైనా మరి అమ్మ చేత వాక్యం చెప్పించుకోవాలి. గత రాత్రే దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడారు తల్లిగారి ద్వారా. భయంకరమైన ఉపద్రవం, భయంకరమైన శ్రమల్లో కొట్టుమిట్టాడుతుంటే మోషేని బట్టి, మోషే ద్వారా అసలు ఆ సంఘానికి అవసరం లేదు, కానీ
మాకు అవసరం. మేము 12 గంటలకి కొర్రెపాడు నుంచి బయలుదేరితే లాంగ్ వచ్చేదాకా ఈ డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాం. మోషన్ గురించి అమ్మ చెప్పిన ప్రతి మాట నెమరు వేసుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకున్నాం. అలాగా గత రాత్రి మాట్లాడారు. ఈ పూట మాతో సంఘంతో కూడా మాట్లాడతారని మేము ఎంతో విశ్వాసం కలిగి నమ్మకం కలిగిన అమ్మగారి విషయంలో కొద్దిగా అపనమ్మకం వచ్చింది తప్ప అక్కడి నుంచి మాలో ఇంకా విశ్వాసం పోయబడింది. అమ్మ ఏ మాట చెప్పిన వెంటనే రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి అమ్మగారు మన మధ్యలోకి రావటం మనకు ఆశీర్వాదం. నల్గొండ ప్రాంతం నుంచి నిన్నటి దినం వచ్చారు. కాబట్టి సుదీర్ఘంగా ప్రయాణం చేసి వచ్చారు. ఇవాళ పగలు అలసిపోయారు. ఆయనను మనకు పరిచర్య చేసి మరలా ఈ రాత్రే బయలుదేరి నల్గొండ వెళ్ళాలి. కాబట్టి చక్కగా దేవుని వాక్యానికి మనము సమయం ఇద్దాము. చక్కగా అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనందరినీ ఈ వాక్యము ద్వారా తల్లిగారి ద్వారా దీవించును గాక. సమయం తల్లిగారికి అప్పగిస్తుండగా వాక్య పరిచర్య నిమిత్తం వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుతూ తల్లిగారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా తల్లిగారు కూర్చొని చెప్తారు. గత రాత్రి చెప్పిన సాక్ష్యము, ఉదయకాలం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాం. ఇప్పటికీ ఇంచుమించుగా 69 సంవత్సరాల మొన్న పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉండగా మమ్మల్ని పిలిచారు. మేము అసలు అక్కడికి వెళ్ళి నుంచోడానికి కూడా అర్హులం కాదు, అంత పరిశుద్ధుల మధ్య. ఆయన మమ్మల్ని పిలిచి మమ్మల్ని మంచిగా ఆతిథ్యం ఇచ్చి పంపించారు. 17 సంవత్సరాల వయసులో సువార్త ప్రారంభించి ఇప్పటికీ కూడా ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా రోజుకి 2-3 సార్ల వాక్య పరిచర్య చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఇక్కడ కొంతమంది 17 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అమ్మ 17 సంవత్సరాల వయసు గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నా దగ్గర కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. ఫ్యూచర్లో తల్లిగారి వల్లే వాడబడతారనే ఒక ఆశ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య పరిచర్య నిమిత్తము తల్లిగారికి సమయం అప్పగిస్తుండగా అందరం శ్రద్ధగా విందాం.